హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రన్నింగ్ ఆన్లైన్ టీవీ. నా పేరు శ్రీనివాస్. సో ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ఏంటంటే బాసరా ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్స్ ఏ విధంగా చేసుకోవాలనేది మనం ఆల్రెడీ వీడియో చేశాము. ఎట్లా ఏంటి అనేది దీనికి సంబంధించిన లింక్ నేను కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, లేదంటే ఇక్కడ మీకు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు. అయితే ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ వీడియోని పూర్తిగా చూడడానికి ప్రయత్నించండి. మీరు ప్రతి ఒక్కరు కూడా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి. ఎందుకంటే ఈ బాసరాలో ఉన్నటువంటి ప్రతి డౌట్ కూడా, మీకున్న ప్రతి డౌట్ కూడా ఇందులో కవర్ అయ్యేటట్టు ఈ బాసరా వాళ్ళు రిలీజ్ చేసినటువంటి ఏదైతే నోటిఫికేషన్ ఉంటుందో అది క్లియర్గా మనం తెలుగులో నేను కన్వర్ట్ చేసేసి మీకు అందిస్తున్నా. అండ్ అందించడమే కాకుండా దాని ప్రతి ఆన్సర్ కూడా వాళ్ళు మెన్షన్ చేశారు. సో అది తెలుగులో నీట్గా నేను కూడా మీకు అందించేలా చూస్తున్నాను. ఓకే, కాబట్టి వీడియో నచ్చితే చిన్న లైక్ చేయండి. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. అందరికంటే ముందు మన నోటిఫికేషన్ మీకు చేరుతుంది నేను చేసే ప్రతి వీడియో. ఓకేనా? అండ్ ప్రతి ఫ్రీక్వెంట్లీ ఆస్క్డ్ క్వశ్చన్స్ అంటారు కదా ఫ్రెండ్స్, ప్రతి డౌట్ కూడా మీకు క్లియర్ అవుతుంది. అంత చక్కగానైతే వీడియోని నేను అంటే ఆ నోటిఫికేషన్ని నేను కన్వర్ట్ చేసి మీకు ఇస్తున్నాను. ఓకే, సో మీ వీడియో పూర్తిగా చూస్తే మీకే అర్థమైపోతుంది. కొన్ని ఫ్రీక్వెన్సీ ఆస్క్డ్ క్వశ్చన్స్ మనం చూస్తే కనుక మనం మినిమం ఎంత CGPA వస్తే మనకి ఈ బాసరా ట్రిపుల్ ఐటీకి అప్లికేషన్ చేసుకోవచ్చు. ఓకే, క్యాస్ట్ ఇన్కమ్ ఖచ్చితంగా అప్లై చేయాలా అంటే అప్లోడ్ చేయాలా? ఒకవేళ SSC నెంబర్ మనం అప్లికేషన్ చేసేటప్పుడు ఎంట్రీ చేసినా కూడా మన డీటెయిల్స్ అక్కడ డిస్ప్లే కాకుంటే ఏం చేయాలి? ఓకే, అండ్ ఇక్కడ మనము ఈ 3rd క్లాస్ టు 9th క్లాస్ డీటెయిల్స్ ఎంట్రీ చేసిన తర్వాత 5th పాయింట్లో మనకు లోకల్ క్యాండిడేట్, లోకల్ నాన్ లోకల్ కింద అండర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ కేటగిరీ అనే ఆప్షన్ ఉంటుంది. అది ఎస్ పెట్టుకోవాలా, నో పెట్టుకోవాలా? ఎస్ పెట్టుకుంటే 1525 రూపీస్ పడుతుంది, నో పెట్టుకుంటే 525 రూపీస్ పడుతుంది. ఓకే, అండ్ ఇది ఎన్ని సంవత్సరాల కోర్సు, అండ్ సెలెక్షన్ లిస్ట్ ఎప్పుడు పెడతారు, ఏ రోజున పెడతారు, ఆ డేట్ ఏంటి, అండ్ కాలేజీలో మనకు ఒకవేళ సీట్ వస్తే సెలెక్ట్ అయితే కనుక ఎప్పుడు రిపోర్ట్ చేయాలి? ఓకే, లోకల్ క్యాండిడేట్స్ అంటే ఎవరు? అది తెలంగాణ వల్ల, ఆంధ్రప్రదేశ్ వల్ల, అదర్ స్టేట్ వల్ల, ఏ డిస్టిక్ వాళ్ళు వస్తారు? ఓకే, లాస్ట్ ఇయర్ 10th క్వాలిఫై అయిన వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా లేదా? సెకండ్ సారి అంటే సప్లిమెంటరీ రాసిన వాళ్ళు 10th క్లాస్ వాళ్ళు అప్లికేషన్ చేసుకోవచ్చా అంటే ఇది ఒకటి మాత్రం నో అని చెప్తాను నేను. అండ్ మనకి సెలక్షన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? ఒకవేళ అందరికీ సేమ్ ర్యాంక్ వస్తే, ఓకే, సేమ్ మార్క్స్ కనుక వాళ్ళు క్యాల్కులేషన్లో అందరూ వస్తే ఎట్లా సెలెక్షన్ చేస్తారు? ఇట్లా ఒకటి కాదు, రెండు కాదు, మీకున్న డౌట్స్ అన్నీ కూడా నేను ఈ వీడియోలోనైతే మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ప్లీజ్ కొంచెం లెంత్ అయినా కూడా జాగ్రత్త ఓపిక చూడండి. ఎందుకంటే మీరు నోటిఫికేషన్ క్లియర్గా చదువుకున్నప్పుడు మాత్రమే అప్లికేషన్ అనేది ఏ విధంగా చేయాలనేది మీకు అర్థమైపోతుంది. ఈ అప్లికేషన్ ఏ విధంగా చేయాలి, ఆ యూజర్ గైడ్ ఎక్కడ దొరుకుతుంది అనేది కూడా ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరే ఈ యూజర్ గైడ్ చూసుకొని అప్లికేషన్ చేసుకుంటారు, ఎక్కడికి వెళ్ళరు, ఇంట్లో నుంచే మొబైల్లోనే అప్లికేషన్ చేసుకుంటారు వీలైతే. ఓకేనా? సో దీనికి సంబంధించిన లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి ఈ హోమ్ పేజ్ చూద్దాం ఫ్రెండ్స్. ఇక్కడ అడ్మిషన్ మీకు వచ్చేది, అడ్మిషన్ ప్రాసెస్కి ఈ పేజ్కి అయితే మీకు వస్తే కనుక ఇక్కడ అప్లై నవ్ అని కనబడుతుంది కదా ఫ్రెండ్స్. ఈ అప్లై నవ్ మీద క్లిక్ చేసేస్తే మన లోకల్ వాళ్ళం ఇక్కడ క్లిక్ చేయాలి. క్లిక్ చేస్తే మనకు అప్లికేషన్ అనేది ఓపెన్ అయిపోతుంది. ఓకే, ఇక్కడ రైట్ సైడ్ చూసుకుంటే మనకి ఇంపార్టెంట్ డేట్స్ అయితే కనబడుతున్నాయి. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకుంటే కనుక ఈ ప్రాస్పెక్ట్స్ అని కనబడుతుంది కదా, ఇది నోటిఫికేషన్ మనకు. ఓకే, ఈ నోటిఫికేషన్ మనకు ఇంగ్లీష్లో ఉంటుంది. ఇదే ఇంగ్లీష్ని మనం కొంచెం కన్వర్ట్ చేసేసి మొత్తం తెలుగులో కన్వర్ట్ చేసేసి మీకు క్లియర్గా పాయింట్ టు పాయింట్ అర్థం కావాలని మీకు చూపెడతా. వీడియోని చివరి దాకా చూడండి. అండ్ సెకండ్ వచ్చేసి అనెక్సర్స్ అనమాట. ఈ అనెక్సర్స్ కూడా కంప్లీట్గా ఇంగ్లీష్ ఉంటుంది. ఇది అనెక్సర్స్ మాత్రం నేను ప్రొవైడ్ చేయలేకపోతున్నా. అందులో పెద్ద మ్యాటర్ ఏముంటుంది, మీకు ఫస్ట్ది ప్రాస్పెక్టస్లో మొత్తం ఇన్ఫర్మేషన్ ఉంటుంది. అండ్ యూజర్ గైడ్, ఈ యూజర్ గైడ్ మాత్రం ఖచ్చితంగా క్లిక్ చేసి ఓపెన్ చేసి చూడండి. నేను చెప్తాను, చూపెడతాను మీకు షాంపిల్గా. అండ్ ఇక్కడ మనకు ఏమైనా డౌట్స్ ఉంటే మాత్రం ఇక్కడ నెంబర్స్ అయితే ప్రొవైడ్ చేయడం అయితే జరిగింది. నెంబర్కి ఫోన్ చేసి అడగవచ్చు. అండ్ ఈమెయిల్ కూడా మనకు అడగవచ్చు, అంటే చేయొచ్చు. కొంచెం కిందికి స్క్రోల్ చేస్తే ఈమెయిల్ ఐడి కూడా మనకు కనబడుతుంది. సో మొత్తానికైతే మనకు ఇది హోమ్ పేజ్లో ఉన్నటువంటి డీటెయిల్స్ అనమాట. ఓకే, సో ఒక్కసారి కనుక మనం ఈ యూజర్ గైడ్ క్లిక్ చేస్తే కనుక ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది ఫ్రెండ్స్. ఓకే, ఆ యూజర్ గైడ్ మీద క్లిక్ చేసేస్తే మీకు ఓపెన్ అయిపోతుంది. ఓపెన్ అయిపోయాక ఈ విధంగా కనబడుతుంది. ఓకే, సో ఇక్కడ అప్లికేషన్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది, ఏంటిది, స్టెప్ 1 ఏంటిది, స్టెప్ 2 అనేది క్లియర్గా మీకు ఇక్కడ తెలిసిపోతుంటుంది. సో సబ్మిట్ ఆన్లైన్ అప్లికేషన్ అక్కడ మనకు అప్లై నవ్ అని కనబడుతుంది కదా, దాని మీద క్లిక్ చేయగానే ఇది పేజీకి వచ్చేస్తారు. ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ
10th క్లాస్లో మన డీటెయిల్స్ ఎంట్రీ అంటే అక్కడ హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయగానే మన డీటెయిల్స్ రాకుంటే ఏం చేయాలి? ఓకే, ఖచ్చితంగా ఇక్కడ అప్లోడ్ చేయాల్సినటువంటి చూసుకోవచ్చు. ఫోటో, సిగ్నేచర్, మెమో, ఎస్ఎస్సి మార్క్స్ మెమో, బోనఫైడ్, క్యాస్ట్, ఇన్కమ్, ఓకే, ఈబీసీ ఉంటే ఈబీసీ, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ సర్టిఫికేట్స్ అంటే అక్కడ మీరు ఎలిజిబుల్ ఎస్ ఉంటే అది పెట్టాలి. ఎన్సీసీ స్పోర్ట్స్ కేటగిరీ ఏమన్నా అక్కడ ఎస్ పెట్టుకుంటే అప్లోడ్ చేయాలి. ఓకే, ఈ ఎస్ఎస్సి డీటెయిల్స్ మనకు కనబడకుంటే ఏం చేయాలి? కంప్లీట్గా స్టార్ మార్క్స్ ఉన్నటువంటి అప్లికేషన్ అంటే ఫీల్డ్స్ కంప్లీట్ చేసుకొని అంటే ఎంట్రీ చేయమని అంటున్నారు. ఓకే, సో ఈ విధంగా మనకు వస్తుంది. ఇక్కడ మీకు ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయగానే ఇక్కడ ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంట్రీ చేయగానే మీకు ఈ పర్టికులర్ ఈ ఏరియా మొత్తం కంప్లీట్గా ఇక్కడ దాకా మీకు ఆటోమేటిక్గా ఫిలప్ అయిపోతుంది. మీ ఈ ఫీల్డ్స్ పర్టికులర్గా ఎంట్రీ చేయాల్సిన అవసరం అయితే లేదు. కొంచెం అడ్రస్ అవన్నీ డీటెయిల్స్ ఎంట్రీ చేస్తే సరిపోతుంది. ఇవన్నీ కొంచెం జాగ్రత్త చూసి చదువుకోండి, అంటే చదువుకొని ఎంట్రీ చేయండి, సరిపోతుంది. అండ్ ఇక్కడ ఈ 5th పాయింట్కి వచ్చేసి మనం నేర్చుకోవాల్సింది మెయిన్గా ఏంటంటే ఇది. ఓకే, సో ఇది ఎస్ పెట్టుకుంటే కనుక ఇది ఒక్కసారి చదవండి. అప్లికేషన్ ఈజ్ కన్సిడర్ అండర్ అన్ఫిల్డ్ సీట్స్ ఆఫ్ గ్లోబల్ సీట్ అని కనబడుతుంది. ఓకే, అది ఎస్ పెట్టుకుంటే ఏం లేదు, 1525 రూపీస్ కనబడుతుంది. అండ్ నో పెట్టుకుంటే మాత్రం మనం లోకల్ ఏరియా వాళ్ళం 525 రూపీస్ కనబడుతుంది. ఓకే, ఇట్లా జాగ్రత్తగా చూసుకుంటే వెళ్ళండి, చాలా సింపుల్. ఆన్లైన్ దీని మీద కూడా వీడియో చేశాను, ఒక్కసారి అయితే ఆ వీడియో సెక్షన్కి వెళ్ళి చూడండి. అండ్ మనం మెయిన్గా చూస్తే కనుక ఇప్పుడు మనం చూసేది ఏంటంటే ఫ్రెండ్స్, మనము అనుకున్నాం కదా ఈ తెలుగు వర్షన్ నోటిఫికేషన్ అయితే కంప్లీట్గా మనం తెలుగు వర్షన్లోనైతే నేను కన్వర్ట్ చేసేసి వాళ్ళ నోటిఫికేషన్ని తెలుగు వర్షన్కి మనం కన్వర్ట్ చేసేసి మీకు చూపెడుతున్నాను. ప్రతి డౌట్ ఇందాక మనం అనుకున్నటువంటి ప్రతి డౌట్ కూడా ఇక్కడ మీకు క్లియర్ అయిపోతుంది. చూసుకోండి ఒకసారి, ఓకేనా ఫ్రెండ్స్? సో నేను బ్యాక్గ్రౌండ్ అయితే మ్యూజిక్ ఇస్తున్నాను, ప్రతిదీ కూడా మీరు చూసుకోండి. అది స్క్రీన్ షాట్ తీసుకుంటారా లేకపోతే వీడియోను మళ్ళీ రిపీటెడ్గా మీరు చూస్తారనేది మీ ఇష్టం, ఓకేనా ఫ్రెండ్స్? ఆల్ ది బెస్ట్ రాసే వాళ్ళందరికీ కూడా థ్యాంక్ యూ వెరీ మచ్. ఇట్లాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి వీడియోని. అండ్ ఎవరైతే ఈ నోటిఫికేషన్స్ కొరకు అంటే అర్థం కాక కొంచెం తెలియక ఉన్నారో వాళ్ళందరూ కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వెరీ మచ్.
థ్యాంక్ యూ.